అలాగే నా పేరు మైత్ర ఒకటి మై ఛానల్ ఇప్పుడు కరోనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. కొంచెం హెల్త్ బాగాలేదు, ఫీవర్, కోల్డ్, దగ్గు అది ఉంది. సో కొంచెం గొంతు కూడా పట్టేసింది. అది గత 3 రోజులుగా అలాగే ఉంది. ఎందుకో సెట్ అవ్వట్లేదు. అలాగని ఆపే పరిస్థితి కూడా కాదు. సో అందుకే ఐఎమ్ మేకింగ్ ద వీడియోస్ కంటిన్యూస్లీ. సో యాక్చువల్‌గా కొంచెం అదే అర్థం చేసుకోండి. ఈ గొంతు ఒకవేళ వాయిస్ మీకేమైనా కొంచెం డిఫరెంట్‌గా అనిపించినా ఏమనుకోవద్దు అని చెప్తున్నా అంతే. సో యాక్చువల్‌గా నేను ఎప్పటినుంచో ఈ టాపిక్ మీద వీడియో చేద్దాం అనుకుంటున్నా. అంటే లైక్ ఆ స్పిరిట్ అనౌన్స్‌మెంట్ అది మనకి ఇయర్ బిగినింగ్‌లో వచ్చింది కదా! సో అప్పటి నుంచి చేద్దాం అనుకుంటున్నాను గానీ, ఇంకా అలా అయిపోతుంది. ఇంకా సరే ఫైనల్‌గా ఇంకిప్పుడు చేద్దాం అని చెప్పి నేను కూర్చున్నా. అంటే ప్రభాస్ గారిని సందీప్ రెడ్డి వంగ గారు ఎందుకని ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అన్నారు అనే దాని గురించి మనం కొంచెం డీటెయిల్డ్‌గా మాట్లాడుకోవాలి. అంటే ఆ టైంలో ఈ 'షారుఖ్ ఖాన్‌తో' ఏమంటారు కంపారిజన్స్ వచ్చాయి. సో వరల్డ్స్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అన్నారు ఆయన్ని. అన్‌ఫార్చునేట్‌లీ అది నిజం కాదు. అది మనకు తెలిసిందే. ఎందుకంటే ఇప్పుడు ఆయన వరల్డ్స్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయితే మరి హాలీవుడ్ సినిమా యాక్టర్ల పరిస్థితి ఏంటి మరి? అంటే వాళ్ళ రెవెన్యూలు ఇంకా ఎక్కువ వస్తుంటాయి కదా! లైక్ 'అవెంజర్స్' ఆ టీమ్ గానీ, లేదంటే రాబర్ట్ డౌనీ జూనియర్ గానీ, లేదంటే టామ్ హాలండ్ గానీ, దే ఆర్ వెరీ బిగ్ సూపర్ స్టార్స్. దేర్ రెవెన్యూస్, దేర్ ఏమంటారు కలెక్షన్స్ అవన్నీ కూడా చాలా డిఫరెంట్ లెవెల్. సో, యూ కాంట్ సే అన్ ఇండియన్ యాక్టర్ యాజ్ వరల్డ్స్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. సో, ప్రభాస్ గారిని ఎందుకని ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అన్నారు సందీప్ రెడ్డి వంగ గారు యాక్చువల్లీ. సో, దాని గురించి ఈ వీడియోలో కొన్ని పాయింట్స్ మాట్లాడుకుంటూ వాటి గురించి క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ప్రభాస్ గారి ఆరా. ఓకే. సో, థింగ్ ఏంటంటే, ప్రభాస్ గారు 'రాజా సాబ్' లాంటి ఒక హర్రర్ కామెడీ సినిమా తీసినా గూడా అది మోస్ట్‌లీ ఆయనకి ఎందుకు సూట్ అవ్వలేదు తెలుసా ఇప్పుడు? ఒకప్పుడు ప్రభాస్ గారు వేరు. ఒకప్పుడు ప్రభాస్ గారు సన్నగుండేటోళ్ళు. అండ్ ఫేస్ కూడా కొంచెం ఎట్లా అంటే బాగా యంగ్ ఉండేటోళ్ళు గదా! సో, అప్పుడు ఆ లేతతనం అనేది ఉండేది. ఎంత కాదన్నా సరే. సో, అప్పుడు మనం ఈ 'బుజ్జిగాడు' లేదంటే 'ఏక్ నిరంజనం' ఇట్లాంటివన్నీ చూసి ఆయన కామెడీని ఎంజాయ్ చేయగలిగేటోళ్ళం అంతా బానే ఉంది. కానీ మీరు గమనిస్తే 'ఛత్రపతి' టైంకే ఆయన ఒక మాస్ వైబ్‌లోకొచ్చేసారాయన. ఓకే. ఆ బాడీ ఏదైతే ఉందో అది బిల్డ్ చేసి బాగా అంటే హీ లుక్స్ లైక్ అంటే ఈడు కొడితే ఎవడైనా పడిపోవాల్సిందే ఎంతటోడైనా అన్న ఒక ఫీల్‌ని ఆయన 'ఛత్రపతి' ఆ టైం నుంచి బాగా తీసుకొచ్చారనమాట. సో, ఫస్ట్ మూవీస్ అవన్నీ పక్కన పెట్టండి. సో, ఆ 'ఛత్రపతి' టైం నుంచి కూడా ఆ కైండ్ ఆఫ్ చేంజ్ ఓవర్ అనేది కనపడింది. సో, తర్వాత ఇంక 'బాహుబలి' 'మిర్చి' టైమ్ కూడా హీ లుక్స్ సో మ్యాన్‌లీ. ఓకే. మీరు ఆ డ్రెస్సులు 'మిర్చి' డ్రెస్సులు అసలు ఎంత పాపులర్ అసలు. మొత్తం సెన్సేషన్ అసలు అప్పట్లో. సో, హీ లుక్స్ సో మ్యాన్‌లీ అండ్ సో మ్యాన్‌లీ అసలు పీక్స్ ఉండే అప్పట్లో. అండ్ ఆ తర్వాత 'బాహుబలి' కోసం ఆయన ఏదైతే వెయిట్ గెయిన్ చేశారో, ఏదైతే బాడీ బిల్డ్ చేశారో, అసలు నెక్స్ట్ లెవెల్. ఒక 5 ఏళ్ల పాటు ఒక సినిమా మీద ఫోకస్ పెట్టి దానికే టైమ్ ఇచ్చి విధ్వంసం అసలు ఆ టైంలో ఆయన బిల్డ్ చేసిన బాడీ. సో, ఆ తర్వాత నుంచి కూడా ప్రభాస్ గారి ఆరా, ఆయన ప్రెజెన్స్ లార్జర్ దాన్ లైఫ్ అయిపోయింది. ఓకే. సో, ఈయన నార్మల్ పర్సన్ కాదు అన్న ఒక ఫీల్ తెస్తారనమాట. ఈవెన్ ఆఫ్ స్క్రీన్ అయినా, ఆన్ స్క్రీన్ అయినా ఎక్కడైనా సరే. సో, ఈ ఆరా అనేది ఆ తర్వాత అలా బిల్డ్ అవుతూ వచ్చింది. ఓకే. అది తర్వాత చాలా సినిమాలు 'బాహుబలి' తర్వాత 'సాహో' గావచ్చు, లేదంటే ఈవెన్ 'రాధేశ్యామ్‌లో' కూడా మీరు గమనిస్తే అదొక లవ్ స్టోరీ. కానీ దానికి బేసిక్‌గా 'ప్రభాస్' గారిని మనం క్యూట్‌గా ఊహించుకోలేము. ఆఫ్టర్ 'బాహుబలి', 'సాహో' లాంటివి చూసిన తర్వాత. 'ఆదిపురుష్' గూడా కొంచెం అంతే. ఓకే. 'ఆదిపురుష్' గూడా యూ నో మనం బేసిక్‌గా ఆయన్ని ఎట్లా అయితే చూడాలనుకుంటామో అట్లా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా చూపిచ్చి, అదంతా చేసేసరికి ఎక్కడో అది మిస్ అయిన ఫీలింగ్ ఉంటది. ఇంకా చెప్పాలంటే 'ఆదిపురుష్‌లో' బేసిక్‌గా 'ప్రభాస్' గారు డైరెక్టర్ ఏదైతే అడిగారో అదే చేశారు. అంటే లైక్ ఒక వీరుడిలాగా అలాగే ఉన్నారు. కాకపోతే ఏంటంటే సమ్‌హౌ ఎక్కడో లైక్ ఆ హెయిర్ విషయంలో మేబీ వెనక పెట్టకుండా కొంచెం ఏమన్నా వేరేగా ట్రై చేసుంటే బావున్నేమో. ఏమో సంథింగ్ ఈస్ మిస్సింగ్. బట్ ఏంటంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అక్కడ కూడా ఏంటి ఒక ఆరా అయితే ఉంది పర్సన్‌లో. కానీ ఆ లుక్, ఆ ప్రెజెంటేషన్ డిఫరెంట్ ఉంది. 'సలార్‌లో' అసలైన ఆరా బయటకొచ్చింది. ఓకే. ఆ 'ప్రభాస్' గారిని మనం ఎట్లా చూడాలనుకుంటామో అట్లా బయటకొచ్చింది. అంటే ఆ లార్జర్ థాన్ లైఫ్ క్యారెక్టర్, ఆ బాడీ, ఆ యాక్షన్ అదంతా కూడానమాట. నెక్స్ట్ 'కల్కి'. 'కల్కిలో' గూడా యూ నో అంతా ఓకే. బానే బౌంటీ హంటర్‌గా బానే ఉంది అంతా కూడా అనుకుంటున్న టైంకి లాస్ట్‌కొచ్చేసరికి కర్ణుడిగా మనకు కనబడతారు చూసారా? అరాచకం అసలు ఆ టైంలో. చెప్తున్నాను కదబ్బా! ఆ టైంలో 'ప్రభాస్' గారి చేతులకి, 'ప్రభాస్' గారి చెవులకి
ప్రభాస్ గారి హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్కి అన్నిటికీ కూడా ఒక ఆరా బిల్డ్ చేసి లాస్ట్లో ప్రభాస్ గారిని చూపిస్తారు. కర్ణ అన్నప్పుడు వీరా అని వస్తుంది, అది ఇంకా నెక్స్ట్ లెవెల్. సో ఇదంతా కూడా ప్రభాస్ గారి లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టరైజేషన్ బిల్డ్ అయిపోయింది బయట. ఆయన బాడీ వల్ల, ఆయన హైట్ వల్ల, లేదంటే ఏం మొత్తానికి ఆయన ఆఫ్ స్క్రీన్ కూడా అలాగే ఉంటుంది ఇప్పుడు ఆయన చూస్తుంటే, ఆన్ స్క్రీనే కాదు. సో రాజాసాబ్లో కూడా ఎందుకు అది యాప్ట్ అవ్వలేదంటే, అలాంటి ఒక పర్సనాలిటీని జనరల్గా జనాలు కామెడీ చేస్తే చూడడానికి ఇష్టపడరు. ఓకే, షారుఖ్ ఖాన్ కామెడీ చేసినా కూడా చూస్తారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ జవాన్నే తీసుకోండి ఎగ్జాంపుల్. లాస్ట్లో ఒక విలన్ని తీసుకొని వస్తారు, ఒక పెద్ద విలన్ ఎవడో లావుగా ఉంటాడు, అంటే విజయ్ సేతుపతి గారు కాకుండా లాస్ట్లో ఇంకెవడో పెద్ద విలన్ ఉంటాడు. బట్ షారుఖ్ ఖాన్ గారు ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్ ఇలా పైకి చూసి బాహుబలి అంటాడు, నవ్వుతారు. సో యూనో అంటే షారుఖ్ ఖాన్ గారు కామెడీ చేసినా వర్కౌట్ అవుతుంది. ఓకే, సో దట్స్ ద పాయింట్. కాకపోతే ఏంటంటే ఆయన బాడీ, ఆయన హైట్, ఆయన ఫిజిక్, ఆయన అపీరెన్స్ వాటిని బట్టి డిపెండ్స్ అనమాట. ఇప్పుడు షారుఖ్ ఖాన్ గారు బేసిక్గా ఒక కైండ్ ఆఫ్ ఎట్లా చెప్పను మీకు, షారుఖ్ ఖాన్ గారివి ఆయన ఏమి అంటే ఇట్లాంటి కైండ్ ఆఫ్ సినిమాలు ఏం పెద్ద ఎక్కువ చేయలేదు. కానీ ఆయన ఫర్ ఎగ్జాంపుల్ షారుఖ్ ఖానే అమితాబ్ బచ్చన్ గారు ఏదైతే క్యారెక్టర్ చేశాడో కల్కిలో, ఆ క్యారెక్టర్ చేస్తున్నాడు అనుకుందాం, షారుఖ్ ఖాన్ అనుకుందాం. ఆ క్యారెక్టర్లో ఉండి అట్లాంటి ఒక జోక్ వేస్తే వర్కౌట్ కాదు, అది షారుఖ్ ఖాన్ అయినా సరే వర్కౌట్ కాదు. కాకపోతే షారుఖ్ ఖాన్కి అయినా లేదంటే వేరే యాక్టర్స్కి అయినా, ఇండియాలో ఎవరికైనా సరే యూనో క్యారెక్టర్ని బట్టి ఆరా అనేది డిసైడ్ అవుతుంది. ఓకే, వాళ్ళు వేసిన క్యారెక్టర్ని బట్టి. ఇప్పుడు పుష్ప ఉంది, పుష్పలో అల్లు అర్జున్ గారు కామెడీ చేస్తారు, ఓకే, బట్ ఆ క్యారెక్టర్ని బట్టి ఫన్ వర్కౌట్ అవుతుంది. అదేంటిది కొత్త చొక్కా భలే ఉండదు మచ్చా అంటే, నీకు బాగా ఎగసెక్కగలుగుతుండేరా, ఇది పాత చొక్కా అని నీకు తెలుసు కదా, పాతదేనా మచ్చా, అచ్చ కొత్త దాని మాదిరి ఉంటే కొత్త చొక్కా అనుకున్నా మచ్చా, చూస్తున్నా అంటే అది కానీ, లేదంటే తర్వాత మన్మోహన్ సింగ్ షెకావత్తో ఇంటర్వెల్ తర్వాత జరిగే దాంట్లో ఆడి ఇట్లా డైలాగ్ అంటే విజిలేస్తూ చేతులు ఊపుతూ చేసేది కావచ్చు, అవన్నీ కూడా అదంతా కూడా క్యారెక్టర్ బేసిక్గా క్యారెక్టర్ క్రియేట్ చేసిన ఆరా అది. సో ఆ క్యారెక్టర్ బేసిక్గా ఫన్ చేసినా కూడా ప్రాబ్లం లేదు. ఓకే, పుష్ప క్యాన్ డూ దట్. సో అట్లా అనమాట, అది క్యారెక్టర్ డ్రివెన్. బట్ ప్రభాస్ గారికి ఏంటంటే రియల్ లైఫ్లో కూడా, అంటే ఆఫ్ స్క్రీన్లో కూడా ఒక కైండ్ ఆఫ్ ఆరా అనేది ఫామ్ అయిపోయి, ఒక కైండ్ ఆఫ్ ఆరా అనేది బిల్డ్ అయిపోయి ఆయన్ని ఇంకా చూస్తే మాసే, ఎందుకంటే ఆయన కొడితే జనాలు పడాలి, అట్లా అయితేనే చూస్తారు, లేదంటే చూడరు. అలా అది అయిపోయింది బేసిక్గా. ఆయన ఒక ఎక్స్ట్రా, అది బేసిక్గా అది ఎట్లా అంటే, లేదా ఆయన ఆరాని మ్యాచ్ చేసే కైండ్ ఆఫ్ క్యారెక్టర్ పడాలి. ఇప్పుడు బౌంటీ హంటర్గా కొంచెం ఫెయిల్ అయ్యాడు యాక్చువల్గా, కానీ లాస్ట్కి వచ్చేసరికి కర్ణుడు ఈజ్ బిగ్గర్ దాన్ అమితాబ్ బచ్చన్, ఎందుకంటే అది అమితాబ్ బచ్చన్ గారితోనే ముందు చెప్పిస్తారు, ఈ కర్ర మీదేనా అంటే కాదు నా సోదరుడిది, ఒకప్పుడు ఉండేవాడు చాలా వీరుడు, ఏదైనా అర్జునుడే గ్రేట్ కదా అంటే అర్జునుడి కంటే గొప్ప వీరుడు అనేది ఉంటుంది అక్కడ. సో అక్కడ చాలా ఎలివేషన్స్ ఉంటాయి, చాలా పీక్ ఎలివేషన్ ఆల్రెడీ ఉంటుంది. బట్ క్యారెక్టర్ ఏంటో చెప్పరు, ఎవరేంటో చెప్పరు మనకు, అంతే. వన్స్ క్యారెక్టర్ రివీల్ అయిన తర్వాత ఎలివేషన్ అంతా ఇక్కడ ల్యాండ్ అవుతుంది అనమాట. అట్లా ఇదంతా కూడా ముందుగా ప్లాన్ చేసుకుంటూ వచ్చారు. అది చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అది, ఆ లాస్ట్లో వచ్చిన ఆ కొన్ని నిమిషాలు కూడా అదనమాట. సో ఇవన్నీ కూడా ప్రభాస్ గారికి చాలా క్లియర్గా అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఈ హ్యాడ్ అన్ ఆరా, అతని షాడోకి కూడా ఆరా ఉంది, ప్రభాస్ గారి షాడోకి కూడా. సో విచ్ ఈస్ వెరీ ఎవిడెంట్ ఇన్ రీసెంట్ ఇమేజ్ షేర్డ్ బై సందీప్ రెడ్డి వంగ గారు. సందీప్ రెడ్డి వంగ గారు రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక ఫోటో పెట్టారు కదా, సో దాంట్లో ఒక షాడో సందీప్ రెడ్డి వంగ గారిది, ప్రభాస్ గారిది షాడో, అంతే, జస్ట్ షాడో, అట్లా షాడో పెట్టారు. తెలుగు రాష్ట్రాలు మొత్తం తగలబడిపోయినాయి, కొంచెం కన్ఫ్యూజ్ కూడా అయింది. మహేష్ బాబు గారు ఏమో అనుకోరు, బట్ మహేష్ బాబు గారు కాదు, సందీప్ రెడ్డి వంగ గారు, ప్రభాస్ గారు అనమాట. స్పిరిట్ వాళ్ళు పోస్ట్ చేశారు అఫీషియల్ హ్యాండిల్ నుంచి. సో ఇవన్నీ కూడా మనకి ఆయన యొక్క రియల్ లైఫ్ ఆరా అని మనకు తెలియజేస్తున్నాయి. సో ఆ ఆరా వల్ల ఓకే, ఈ సినిమాల్లో కూడా కొన్నిసార్లు ఆ ఆరా కంటే తక్కువ స్థాయిలో కనుక మన క్యారెక్టర్ కానీ ప్రజెంటేషన్ కానీ ఉంటే, ప్రభాస్ గారి ప్రజెంటేషన్ కనుక ఉంటే, పీపుల్ కాంట్ సీ దట్ అనమాట, పీపుల్ కాంట్ అగ్రీ దట్. సో అట్లా నచ్చట్లేదు వాళ్ళకి. సో ఇది ఒక బెస్ట్ థింగ్. తర్వాత రెండోది, హీ హ్యాడ్ ఏ పాన్ ఇండియన్ అపీల్ అండ్ కనెక్టివిటీ, ఎస్పెషల్లీ పోస్ట్ బాహుబలి.
బాహుబలి టూ రికార్డ్స్ని బ్రేక్ చేయడానికి వాళ్ళకి 5 ఏళ్ళు పట్టింది తమిళనాడు వాళ్ళకి. బాలీవుడ్ వాళ్ళకి 7 ఏళ్ళు పట్టింది. స్త్రీ 2 వస్తే కానీ కొట్టలేకపోయింది. స్త్రీ 2 తర్వాత పుష్ప 2 కొట్టింది. పుష్ప 2 తర్వాత దురంధర్ 2 కొట్టింది ఆ నెంబర్ని, అది వేరే విషయం. కాకపోతే వాట్ ఏ కైండ్ ఆఫ్ ఫ్యాన్ బేస్ ప్రభాస్ గారు హ్యాడ్ వన్స్ అపాన్ ఎ టైమ్ అనేది వీ కాంట్ ఇగ్నోర్. లైక్ ఒకటి చెప్తా చూడు, బాహుబలి 2 వచ్చి 2017 అంటే 9 ఇయర్స్ అవుతుంది, ఈ 2026, సో 9 ఇయర్స్ అవుతుంది. ఈ 9 ఇయర్స్లో కూడా ప్రభాస్ గారి హైప్ తగ్గలే. ఓకే, ప్రభాస్ గారి హైప్ అనేది పెరుగుతూనే వచ్చింది. సాహోగి హైప్ ఉంది బీభత్సంగా. రాధేశ్యామ్ ఒక్కటే లీస్ట్ హైప్డ్ సినిమా ఆఫ్టర్ బాహుబలి, అదైతే చెప్పచ్చు. తర్వాత ఆదిపురుష్కి పీక్స్ రీచ్, ఎందుకంటే హిందీలో ఆడియన్స్ మెంటల్ మ్యాడ్ అయిపోయి ఉన్నారు చూడడానికి. కానీ అన్ఫార్చునేట్గా ఓం రావత్ కమ్ టు మై రూమ్ అన్నట్టు అయిపోయింది. ఇంకా ఓం ఆ రూమ్లోనే ఉండిపోయాడు, ఇంకా అప్పటి నుంచి బయటికి రాలే ఇంకా ఓము. ఆ తర్వాత మరి ఏదైతే ఎత్తానో అన్నాడు, ఏమో చూద్దాం మరి. ధనుష్తో మన ప్రైమ్ మినిస్టర్ కాదు, ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం గారు బయోపిక్ తీస్తాం. చూద్దాం మరి ఎట్లా ఉంటుందో ఏంటో మరి. సో ఇక్కడ సింపుల్గా ఆయన చేసిన మిస్టేక్ అది ఓం రావత్, సో అదంతా వేరే విషయం. బట్ ఆదిపురుషుకి కూడా పీక్స్ హైప్ హిందీ తెలుగు అంతట్లోని కూడా. సో బట్ ఆదిపురుషుని ఒక బాలీవుడ్ ఫిల్మ్గా కన్సిడర్ చేస్తారు. బట్ ప్రాబ్లం ఏంటంటే బాలీవుడ్ ఫిల్మ్లో హయ్యెస్ట్ ఓపెనింగ్ ఫిల్మ్ ఏదయ్యా అంటే ఆదిపురుష్. మొన్నటిదాకా ఆ దురంధర్ 2 వచ్చాక దురంధర్ 2 ఫస్ట్ ప్లేస్కి వెళ్ళింది అంతే. ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిందా ఏమో, నాకు అది డౌటే ఇప్పటికి వచ్చి. ఆదిపురుష్ అరౌండ్ 140 crore 148 crore ఎంతో ఉంది. దురంధర్ 2 వెళ్ళిందో లేదో నాకు గుర్తులేదు, చూద్దాం. వెళ్ళినట్టు ఉందిలేండి, కొంచెం 200 అబోవ్ వచ్చినట్టు ఉంది దానికి దురంధర్ 2కి డే 1 అట్లా. సో అలా అనమాట. సో అంటే ఆ రికార్డ్స్ బ్రేక్ చేయడానికి ఎంత టైం పట్టింది కదా. సో అప్పట్లో ఆ ఫ్యాన్ బేస్ నెక్స్ట్ లెవెల్ అనమాట. అంటే ఇప్పుడు ప్రైసెస్ మారిపోయినాయి, ప్రైసెస్ బాగా పెరిగిపోయినాయి. బేసిక్గా ఫుట్ ఫాల్స్ కూడా 10 కోట్ల ఫుట్ ఫాల్స్ వచ్చినాయి కదా. అందులో 2 కోట్ల ఫుట్ ఫాల్స్ ఎంతో మన దగ్గర, 2.5 పైన ఫుట్ ఫాల్స్ మన దగ్గర వచ్చినాయి. ఓకే, తర్వాత మిగతా 7.5 కోట్ల ఫుట్ ఫాల్స్ కూడా హిందీ అండ్ తమిళ్ అండ్ కేరళ అండ్ కర్ణాటక అనమాట. సో హిందీ నుంచి కనీసం 5 కోట్ల ఫుట్ ఫాల్స్ చూశారు ప్రభాస్ గారు. 5 కోట్ల మంది ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయిపోయారు బాహుబలి 2 తర్వాత. ఒక రైట్ సినిమా పడితే వాళ్ళందరూ మళ్ళీ థియేటర్లకు వస్తారు. ఆ రైట్ సినిమా స్పిరిట్, కల్కి 2, సలార్ 2. ఫౌజీని కూడా నేను ఎందుకో అంత కన్సిడర్ చేయను, ఎందుకంటే జనరల్గా ఫౌజీ ప్రీ రిలీజ్ హైప్ ఎలా ఉంటుంది ఏంటి అన్న దాన్ని బట్టి చూడాలి. ఎందుకంటే వీ కాంట్ సే దట్ ఇప్పుడు ఇంత ముందులాగా లేదు, మనం అనుకున్నట్టుగా జరగట్లేదు. అంటే ఇప్పుడు అది ఒక స్ట్రైట్ సినిమాకి, సీక్వెల్ సినిమాలకు వేరు, బట్ ఒక స్ట్రైట్ సినిమాకి మనం అనుకున్నట్టుగా జరగట్లేదు అనమాట. సో ఇట్స్ నాట్ హ్యాపెనింగ్ కాబట్టి. సో వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్, వీ హ్యావ్ టు బీ ఏమంటారు వెరీ క్యాలిక్యులేటెడ్. సో స్ట్రైట్ సినిమాల గురించి మాట్లాడేటప్పుడు సో అందుకే నేను దాని గురించి ఫౌజీకి ఎక్కువ నేను మాట్లాడలేదు. కానీ స్పిరిట్, కల్కి 2, సలార్ 2 ఈ 3 సినిమాలు కూడా మళ్ళీ హిందీ నుంచి, స్పిరిట్కి బేసిక్గా హిందీ నుంచి అరౌండ్ ఒక 3 CR పైనే ఫుట్ ఫాల్స్ పడతాయి, ఖచ్చితంగా పడతాయి. కల్కి 2 అండ్ సలార్ 2 ఈ 2 సినిమాలు ఉన్నాయి కదా, ఈ 2 సినిమాలకి ఈజీగా ఒక హిందీ నుంచి 6 కోట్ల పైన ఫుట్ ఫాల్స్ ఉంటాయి 2 సినిమాలకి కూడా. అది పక్కా, అది చాలా అంటే చాలా ఈజీగా చెప్పొచ్చు ఆ మాట. సో ఇంకా తర్వాత సౌత్, వేరే స్టేట్స్ అన్నీ పీక్స్ ఉంటాయి మొత్తం అన్నీ కూడా. సో కల్కికి బేసిక్గా కల్కి 2కి విధ్వంసం చూస్తారు, సలార్ 2 ఏమో కానీ సలార్ 2 3 జోన్స్లో బాగా, 4 జోన్స్లో బాగా ఆడుతుంది. లైక్ తెలుగు, హిందీ, తమిళ్ పర్లేదు, కన్నడ పర్లేదు, మలయాళంలో చెప్పలేను. కానీ మలయాళంలో కూడా యాక్చువల్ మలయాళం యాక్టర్ ఉన్నాడు కానీ అంత చెప్పలేను. కానీ కల్కి 2 మటుకు తెలుగులో, హిందీలో, తమిళ్లో, కన్నడలో, మలయాళంలో, ఎంటైర్ నార్త్ బెల్ట్లో, ఎంటైర్ సౌత్ బెల్ట్లో, ఎంటైర్ ఈస్ట్ బెల్ట్లో, ఎంటైర్ వెస్ట్ బెల్ట్లో ఇండియా మొత్తం కవర్ చేసే ఏకైక సినిమా కల్కి 2. ఎక్సెప్ట్ దట్ ఆ చికెన్ నెక్ తర్వాత ఉంటాయి కొన్ని అరుణాచల్ ప్రదేశ్ అట్లాంటివన్నీ, వాటి నుంచి మనం పెద్దగా ఆశించలేం. కానీ ఇండియాలో సినిమా ఇండస్ట్రీ ఎక్కడెక్కడైతే ఉందో, సినిమా థియేటర్లు ఎక్కడెక్కడైతే బాగున్నాయో అన్ని చోట్ల కూడా కల్కి సినిమా ఆడుతుంది, అది పక్కా. ఇంకా తర్వాత సలార్ 2 అనేది కూడా గట్టిగా ఆడుతుంది, అది కూడా పక్కా, నో డౌట్ ఎట్ ఆల్. సో ఇలాగా దిస్ మూవీ హ్యాడ్ ఏమంటారు, ప్రభాస్ గారు హ్యాడ్ ఏ వెరీ ఫెంటాస్టిక్ లైనప్. సో ఆ ఫ్యాన్ బేస్ అనేది మళ్ళీ 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 యాక్టివేట్ అవుతుంది.
కొత్త ఫ్యాన్స్ బిల్డ్ అవుతుంటారు. సో, పాత ఫ్యాన్స్ పెరుగుతుంటారు. పాత ఫ్యాన్స్ అట్లా యాక్టివ్‌గా ఉంటారు. డై హార్డ్ ఫ్యాన్స్ అవుతుంటారు ఫ్యాన్స్ కాస్త. సో, ఇవి ఇట్లా కంటిన్యూ అవుతూ ఉంటాయన్నమాట. సో, ఇదంతా గూడా ప్రభాస్ గారి ఫర్దర్ ప్లానింగ్ ఏదైతే ఉందో దాన్ని సూచిస్తోంది. సో, ఒక 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 4 ఏళ్లలో నాకు తెలిసి ఈ సినిమాలన్నీ రిలీజ్ అయ్యేటానికి ఓ 4 ఏళ్ళు పడతాయి. సో, ఈ 4 ఏళ్లలో ప్రభాస్ గారు విల్ బికేమ్ ఆహ్, ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గూడా గాదు. హి ఈస్ మచ్ మోర్ బిగ్గర్ దాన్ అయిపోద్ది. ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ అయిపోతారు. ఇగ అంతే ఇంక. ఇంకెవ్వరు ఉండరు ఆ టైంకి మోస్ట్‌లీ. అంటే ఉంటారు. మన సౌత్ నుంచి చాలామంది యాక్టర్స్ ఉంటారు. లైక్ 'అల్లు అర్జున్' గారు ఉంటారు. అండ్ 'ఎన్టీఆర్' గారు ఉంటారు. 'రామ్ చరణ్' గారి ప్లానింగ్ ఏందో ప్రస్తుతానికి ఏం తెలియట్లేదు. అందువల్ల 'రామ్ చరణ్' గారి గురించి ఇప్పుడప్పుడే మనం చెప్పలేం గానీ, వీళ్ళ ప్లానింగ్ బావుంది మిగతా వాళ్ళది. ఈ ముగ్గురిది ప్లానింగ్ అద్దిరిపోయింది. 'ఎన్టీఆర్' గారి ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ యాక్చువల్లీ. ఎందుకంటే 'వార్ 2'కి థియేట్రికల్ కలెక్షన్ పెద్దగా రాకపోయినా, ఓటీటీలో చూస్తారు, తర్వాత టీవీలో బాగా చూస్తారు, అన్నీ బానే ఉంటాయి. సో, హిందీ ఆడియన్స్‌కి బాగా తెలుస్తారు 'ఎన్టీఆర్' గారు. 'డ్రాగన్' పీక్ సినిమా. 'డ్రాగన్' 2 పార్ట్‌లు. తర్వాత 'దేవరా 2' కూడా పర్లేదు. కొద్దో గొప్పో హిందీలో మంచి రీచ్ ఉంది 'దేవరా 2' కూడా. అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ నో తమిళ్ మార్కెట్‌ని గ్రాబ్ చేయడానికి 'నెల్సన్‌తో' సినిమా. ఆ తర్వాత ఇదేంటిది 'గాడ్ ఆఫ్ వార్'. 'గాడ్ ఆఫ్ వార్' విల్ బి ఫెనామినల్. అండ్ తమిళ్ మార్కెట్ క్యాప్చర్ అవుద్ది. హిందీ మార్కెట్ క్యాప్చర్ అవుద్ది. అది కూడా 2 పార్ట్‌ల సినిమాయే. తర్వాత ఒక వీడియో చేస్తాను సెపరేట్‌గా. తర్వాత ఇంకొకటుంది. అదే 'దాదాసాహెబ్ ఫాల్కేది' బయోపిక్. సో, ఇలా ఆయనది ఉంది. 'అల్లు అర్జున్' గారిది ఉంది. ప్రభాస్ గారి లైనప్ వీటన్నిటికంటే కూడా పైన ఎక్కడో ఉంది. పీక్స్ లైనప్ అయింది. చెప్తున్నా కదబ్బా! 'స్పిరిట్', 'ఫౌజీ', 'కల్కి 2', 'సలార్ 2', 'బ్రహ్మరాక్షస్'. యాజ్ ఆఫ్ నౌ ఈ 5 సినిమాలు కూడా అరాచకం సినిమాలు. అండ్ 'ఆదిత్యధర్'ది కూడా ఆల్మోస్ట్ కొలాబరేషన్ ఫైనల్ అయిపోయింది. 'ఆదిత్యధర్' ఫస్ట్ 'రణ్వీర్ సింగ్‌తోనే ఇంకొక సినిమా తీస్తాడు. అండ్ తర్వాత 'ఆదిత్యధర్' విల్ మేక్ మూవీ విత్ ప్రభాస్ గారు. మోస్ట్‌లీ అది జరిగే అవకాశాలున్నాయి. అదనమాట సిట్యుయేషన్. సో, ఇట్లాగా హీ ఈస్ బికమింగ్ మచ్ మోర్ బిగ్గర్ దాన్ ఎనీబడీ. అట్లా అనమాట. సో, ప్రభాస్ గారు చాలా పెద్ద స్టార్ అయిపోతున్నారు. ఒక 4, 5 ఇయర్స్‌లో. సో, అది ఇప్పటి నుంచి అర్థం చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా క్లియర్‌గా అర్థమవుతది. సో, ఎన్ని బ్యాడ్ సినిమాలు తీసినా కూడా ప్రభాస్ గారి స్టార్‌డమ్ అయితే తగ్గదు. పాన్ ఇండియా వైడ్‌గా. 'రాజాసాబ్' ప్రభాస్ గారిని ఎఫెక్ట్ చేస్తదనుకుంటున్నారా? నథింగ్. 'స్పిరిట్' వచ్చేంత వరకే ఏదైనా సరే. 'స్పిరిట్' వచ్చాక ఊచ కొత్త చూస్తారు. తర్వాత 'కల్కి 2', 'సలార్ 2' గనక రిలీజ్ అయ్యాయనుకోండి పొరపాటున, ఆయన బేసిక్‌గా ఇండియన్ బాక్స్ ఆఫీస్‌కి 3 సినిమాలతో 5,000 కోట్లు ఇచ్చిన ఏకైక హీరో అవుతారు. 3 సినిమాలతో వరుసగా 3 సినిమాలతో 5,000 కోట్లు ఇచ్చిన ఏకైక హీరో అవుతారనమాట ఆయన. అది. అట్లా ఉంటది పరిస్థితి. సో, ఇవన్నిటికి కూడా చాలా టైం అయితే పడతది. బట్ ఎప్పుడొచ్చినా సరే బాక్స్ ఆఫీస్ విధ్వంసం అయితే కన్ఫర్మ్. సో, ఇలాగా ఆయన సినిమాలు అవన్నీ కూడా ఉన్నాయి. ఆ లైనప్ అదంతా కూడా ఉంది. సో, ఆ ఫ్యాన్ బేస్, ఆ ఫుట్ ఫాల్స్ అవన్నీ కూడా పీక్స్‌లో ఉన్నాయి. సరే, ఇవన్నీ కాదు అనుకుంటే ఆయన మంచితనం. ఆయన తాలూకు పాజిటివ్ నేచర్, పాజిటివ్ యాటిట్యూడ్, చిన్న సినిమాలు సపోర్ట్ చేసే విధానం, హిందీ కావచ్చు, తెలుగు కావచ్చు, మలయాళం కావచ్చు, ఏవైనా సరే ఆయన సపోర్ట్ చేసే తీరు నెక్స్ట్ లెవెల్. ప్రభాస్ గారు ఎన్ని సినిమాలని ఎంతలా సపోర్ట్ చేశారు. అండ్ ఆయన సినిమాల పోస్టుల కంటే ఆయన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో వేరే సినిమాల పోస్టులు, వేరే సినిమాల స్టోరీలు అయ్యే ఎక్కువ ఉంటాయి. ఆయన సినిమాలతో కంపేర్ చేసుకుంటే. చేస్తూనే ఉంటారు ప్రమోషను. ఏందో తెగ చేస్తారు ప్రమోషను. తర్వాత ఇప్పుడు కూడా 'సింగీతం' కూడా ప్రమోట్ చేశారు. చాలా గట్టిగా ఉంటాయి ఆయన ప్రమోషన్స్. అది మళ్ళీ యూనిక్ కాన్సెప్ట్. దానికి మళ్ళీ సెపరేట్‌గా టైం కేటాయించి మరీ చేస్తారు. అదంతా ఉంటది. చాలా అంటే చాలా ఫెంటాస్టిక్ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, అంత మంచి పర్సన్ చాలా అరుదు. పాన్ ఇండియా వైడ్‌గా చూసుకుంటే. అట్లా అనమాట. అంటే ఆయన భోజనాలు పెట్టించిన విధానం గానీ, లేదంటే ఫ్యాన్స్‌ని ట్రీట్ చేసే విధానం గానీ, లేదంటే ఆయన ఇంట్రోవర్ట్‌నెస్ గావచ్చు, లేదంటే మంచితనం కావచ్చు, ఇండస్ట్రీని సపోర్ట్ చేసే తీరు కావచ్చు, వాటెవర్ ఇట్ ఈస్ మొత్తానికి హీ హ్యాడ్ సచ్ ఎ గ్రేట్ మైండ్‌సెట్. ఆ మైండ్‌సెట్ అనేది ఆయనలో చాలా ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది. అంత పాజిటివ్ నేచర్, అంత పాజిటివ్ మైండ్‌సెట్ ఎవరికో గాని రాదు. బేసిక్‌గా ఎవరో అన్నారు, ఎ పర్సన్ హూ క్యాన్ మేక్ ఫన్ ఆన్ దెమ్ ఈజ్ ద మోస్ట్ కాన్ఫిడెంట్ పీపుల్ అని చెప్పి. సో, మొన్న 'నాగి కమ్ టు మై రూమ్' అని చెప్పి ఆయన మొన్న 'సింగీతం' ప్రమోషన్‌లో చెప్పడం. సో, ఆయన మీమ్ ఆయనే గుర్తెచ్చుకోవడం. సో, హి ఈజ్ వెరీ కాన్ఫిడెంట్. హి ఈజ్ వెరీ గ్రేట్. హి ఈజ్ వెరీ గ్రేట్ హ్యూమన్ బీయింగ్.
వెరీ పాజిటివ్ పర్సన్. ఏదైనా సినిమా ఏదైనా పోయిందంటే డల్ ఏమి ఉంటారు, మళ్ళీ కంటిన్యూ అవుతారు, క్యారీ ఫార్వర్డ్ చేస్తూనే ఉంటారు, మళ్ళీ బెటర్ సినిమాలు ఇస్తుంటారు, చాలా ఎఫర్ట్స్ పెడుతుంటారు, ట్రై చేస్తూనే ఉంటారు కంటిన్యూస్గా, అట్లా అనమాట. సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్ ప్రభాస్ గారిని ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని పిలవడానికి. అంతే ఇంకా. సో హీ ఈస్ ద ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్, అండ్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ హీ విల్ బీ ద ఇండియాస్ ఓన్లీ సూపర్ స్టార్. మిగతా వాళ్ళు ఉంటారు, దే ఆర్ స్టార్స్, దేర్ ఆర్ సో మెనీ స్టార్స్ లైక్ విత్ దర్ రెస్పెక్టివ్ నేమ్స్, బట్ డెఫినెట్గా హీ విల్ బీ ద ఓన్లీ సూపర్ స్టార్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్. అంటే జనరల్గా చెప్తున్నాను, జెన్యున్గానే చెప్తున్నాను నేనంటే, మరీ ఓవర్గా అని కాదు, కొన్ని సినిమాలను బట్టి, ఆ క్యారెక్టర్ని బట్టి, పర్సన్ యొక్క క్యారెక్టర్ని బట్టి, రియాలిటీని బట్టి, అన్నిటిని బట్టి చెప్తున్నా అంతే ఇంకా. సో దాట్స్ గైస్, మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. వీడియో నెక్స్ట్ వీడియో. బాయ్.